హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు తెలంగాణలోని వివిధ కోర్టులలోని పోస్టులను భర్తీ చేయడానికి 580 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇది ఎలాంటి టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించిన నోటిఫికేషన్ కాదు. ఇది ఒక కోర్టు డిపార్ట్మెంట్ అని అనుకోండి, డిపార్ట్మెంట్ పోస్ట్ అని అనుకోండి. దీని నోటిఫికేషన్ ఇట్లా చూడడానికి తెలంగాణ హైకోర్టు gov.in వెబ్సైట్లోకి పోండి. ఈ అప్లికేషన్ డేట్ నిన్నటి నుండి April 4th వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంకా అప్లికేషన్ లింక్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు వెబ్సైట్లో. ఈ ఫీజు అనేది 200. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% ఆఫ్ అంటే 400. అయితే ఈ 800 ప్రతి మనం ఏ పోస్ట్కి అప్లై చేసినామో ప్రతి పోస్ట్కి 800 కట్టాలి. ఇప్పుడు సపోజ్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసినామో 800 కట్టాలి. మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ చేసినాం అనుకో మళ్ళీ 800 కట్టాలి. ఇట్లా ఈ ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అంత అమౌంట్ ఫీ పే చేయాలి. అయితే ఈ పోస్టులలో ఎక్కువగా ఉమెన్స్కి రిజర్వేషన్ చేసారు. అది ఎందుకు చేసారంటే మన గవర్నమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తుంది కదా, దాని గురించి మళ్ళీ ఈ ఆఫీసులలో ఎక్కువగా ఉమెన్స్కి కంఫర్టబుల్గా వర్క్ ఉంటుంది, అందుకని చేశారని అనుకుంటున్నాం. కొన్ని పోస్టులకి టెక్నికల్ సర్టిఫికేట్ అడిగారు. అసలు టెక్నికల్ టైపింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటిదని చాలామంది తెలియదు. అయితే అది ఏంటంటే ఎస్బిటెడ్, మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే బోర్డు ప్రతి సంవత్సరం టూ టైమ్స్ టైపింగ్ సర్టిఫికేట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు ఇలా ఈ పోస్టులకి టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ వాటికి ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతాయి అప్లై చేసుకోండి. ఇప్పుడు గ్రూప్ 4 ఒకవేళ గ్రూప్ 4 జాబ్లో పడ్డా కానీ అందులో కొన్నిటికి హయ్యర్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అవిటికి ఎలిజిబుల్ అవుతాయి. ఈ టెక్నికల్ సర్టిఫికేట్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎట్లా వస్తుంది అంటే మీకు నియర్ బై మన ఇన్స్టిట్యూట్స్ ఉంటే చూసుకోండి. ఆన్లైన్లో ఎస్బిటెడ్ టైపింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కొట్టండి క్రోమ్లో. అప్పుడు కొన్ని మీకు నియర్ బై ఇన్స్టిట్యూట్ వస్తాయి, మీకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. దీన్ని నేర్చుకోవడానికి 3 months కోచింగ్ ఇస్తారు వాళ్ళు. కోచింగ్ ఇచ్చినాక ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఆర్ ఆగస్ట్లో 2 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది పాస్ అయితే మనకు లోయర్ గ్రేడ్ అని, దాని తర్వాత హయ్యర్ గ్రేడ్ అని సర్టిఫికేట్ ఇస్తారు. సో వీటికి ఈ సర్టిఫికేట్లు ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇలా కంప్యూటర్ మీద జాబ్స్ ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ వర్క్ ఉంటుంది కదండి, వాటికి ఈ సర్టిఫికేట్ని ఎలిజిబుల్ లాగా పెడతారు అన్నట్టు. అయితే ఈ నోటిఫికేషన్ మొత్తం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ బేస్డ్ మీదనే రిలీజ్ చేశారు. అయితే ఇందులో 95% లోకల్ వాళ్ళకి, 5% ఓపెన్ అన్నట్టు. 95% ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ సిద్దిపేటకి చెందిన వాడైతే సిద్దిపేట వాళ్ళకి 95%, ఆ పోస్టుకి 95% వాళ్ళకి రిజర్వేషన్ కండక్ట్ చేస్తారు, 5% ఓపెన్. అయితే ఈ ఏజ్ లిమిట్ అనేది ప్రతి ఒక్కరికి 18 నుండి 34 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలో 5 year రిలాక్సేషన్ ఉంటుంది. అందులో 34 + 5 అంటే 39 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్. ఫస్ట్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 3 చూద్దాం. అది 64 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులలో డిస్టిక్ వైజ్ ఆదిలాబాద్లో 3, ఖమ్మంలో 1, కరీంనగర్ 7, మహబూబ్నగర్ 8, మెదక్ 3, నిజామాబాద్ 4, నల్గొండలో 10, రంగారెడ్డిలో 20, హైదరాబాద్లో 6+2. అంటే ఈ 6+2 అంటే హైదరాబాద్లో వివిధ కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులలో ఒక కోర్టులో 6 ఉన్నాయి, ఇంకో కోర్ట్స్ 2 ఉన్నాయి అన్నట్టు. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ టెక్నికల్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్, టైపింగ్ సర్టిఫికేట్. ఈ హయ్యర్ గ్రేడ్ ఒకవేళ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఎస్బిటెట్ వాళ్ళు కండక్ట్ చేస్తారని టైపింగ్ ఎగ్జామ్. ఇప్పుడు ఒకవేళ హయ్యర్ గ్రేడ్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ మనం ఖచ్చితంగా మనం బీటెక్ ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఈ సర్టిఫికేట్ ఉండాలి, టెక్నికల్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. అది ఉంటేనే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇందులో 100 marks ఉంటాయి, 50 marks CBT టెస్ట్ పెడతారు. అంటే కంప్యూటర్ ఇప్పుడు ఉన్న పోస్టులన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 50 marks CBT, 30 marks స్కిల్ టెస్ట్.
ఈ సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ చేస్తారు. అంటే స్కిల్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు హైయర్ గ్రేడ్ ఉంది కదా, వీళ్ళు టైపింగ్ చేస్తారు అన్నట్టు. ఈ టైపింగ్ టెస్ట్ చేపిస్తారు. అంటే 30 మార్క్స్, దానికి 20 మార్క్స్ ఇంటర్వ్యూ. ఇవన్నీ అయిపోయినాక ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 50 మార్క్స్లో 10 క్వశ్చన్కి 1 మార్క్, 25 మార్క్స్ జీకే, 25 ఇంగ్లీష్. దీనికి ఈ సిబిటి 50 మార్క్స్కి 1 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో నోటిఫికేషన్ అయితే ఏం వేయలేదు. మేబీ ఈ అప్లికేషన్ డేట్ అయిపోయినాక ఇస్తారు కావచ్చు. ఈ సిబిటి క్లియర్ అయిన వాళ్ళకు మీరు మినిమం క్వాలిఫై అని ఏం పెట్టుకోకండి. మెరిట్ వస్తారని మీరు ఇప్పుడు ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అవుతారు. క్వాలిఫైలో 30%, 40% ఉంటుంది, కానీ దాంతో మనకి ఏం యూజ్ ఉండదు. అందుకని మెరిట్ తెచ్చుకుంటేనే మనకు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ జూనియర్ అసిస్టెంట్. ఇందులో 166 పోస్ట్స్ ఉన్నాయి. ఆదిలాబాద్లో 12, ఖమ్మంలో 7, కరీంనగర్లో 14, మహబూబ్నగర్లో 5, మెదక్లో 2, నిజామాబాద్ 2, నల్గొండ 15, ఆర్ఆర్ 38, వరంగల్ 7, హైదరాబాద్లో 30, 21, 3 ఇలా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులో మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ పోస్టుల వారికి మళ్ళీ రిజర్వేషన్ ఉమెన్స్కి ఉన్నాయి, ఈ క్యాస్ట్ వారికే ఉన్నాయి. అట్లా మీరు చూసుకోవాలి ఇవన్నీ. దీనికి ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. ఇలాంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఎలిజిబుల్. ఈ జూనియర్ అసిస్టెంట్కు ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మార్క్స్ అందులో 80 మార్క్స్ సిబిటి ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సిబిటి 80 మార్క్స్లో 40 జీకే, 40 ఇంగ్లీష్. దీనికి టైం డ్యూరేషన్ ఏంటంటే 90 మినిట్స్, గంటన్నర ఉంటుంది అన్నట్టు. ఇకపోతే ఈ టైపింగ్ పోస్ట్ 109 పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్లో 9, ఖమ్మంలో 6, కరీంనగర్లో 10, మహబూబ్నగర్లో 14, మెదక్లో 6, నల్గొండలో 8, రంగారెడ్డిలో 20, వరంగల్లో 1, హైదరాబాద్లో 18, 6, 5, 1. వివిధ కోర్టులలో అన్నట్టు ఇవి. హైదరాబాద్లో ఉన్న వివిధ కోర్టులో, ఒక కోర్టులో 18, ఇంకో కోర్టులో 6, ఇంకో కోర్టులో 5, అట్లా ఇంకోటి. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మళ్ళీ టైపింగ్ సర్టిఫికేట్ హయ్యర్ గ్రేడ్లో పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్లో తగినంత అభ్యర్థులు లేకుంటే లోయర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టోటల్ 100 మార్క్స్. ఇందులో 50 మార్క్స్ సిబిటి కండక్ట్ చేస్తారు. సిబిటిలో 25 మార్క్స్ జీకేకి, 25 మార్క్స్ ఇంగ్లీష్. టైం డ్యూరేషన్ 1 అవర్. అయితే నోటిఫికేషన్ ఎక్కడ కూడా సిలబస్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ జీకే, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తారు, సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయని. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిబిటికి క్వాలిఫై అయిన వారు 1:3% ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా. స్కిల్ టెస్ట్కి 30 మార్క్స్, ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ మొత్తం వచ్చిన మార్క్స్ బేస్ మీద ఈ టైపిస్ట్ జాబ్స్ అనేది మీకు అలగొట్ చేస్తారు. ఇది ఫీల్డ్ అసిస్టెంట్. మొత్తం 39 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా డిగ్రీ, ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అన్నట్టు. హైదరాబాద్ 4, ఖమ్మంలో 2, మహబూబ్నగర్లో 5, నిజామాబాద్లో 2, నల్గొండలో 4, రంగారెడ్డిలో 11, హైదరాబాద్లో 11 ఇలా పోస్టులు ఉన్నాయి. మీరు ఈ పోస్టులో మీరు నోటిఫికేషన్కి వెళ్ళి ఎలా రిజర్వేషన్ చేసారో ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాం. టోటల్ 100 మార్క్స్. 80 మార్క్స్ ఏమో సిబిటి ఎగ్జామ్, 20 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ. ఈ సిబిటి మొత్తం కంప్యూటర్ మీదనే ఎగ్జామ్ జరుగుతుంది. 40 మార్క్స్ జీకే, 40 మార్క్స్ ఇంగ్లీష్. టైం డ్యూరేషన్ గంటన్నర. ఇందులో వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి 1:3 పద్ధతిన ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇది ఎగ్జామినర్ పోస్ట్. 43 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఖమ్మంలో 2, కరీంనగర్లో 5, మహబూబ్నగర్లో 4, మెదక్లో 4, నిజామాబాద్లో 2, నల్గొండలో 5, రంగారెడ్డిలో 8, వరంగల్లో 1, హైదరాబాద్లో 10. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. లేకుంటే ఇంటర్తో ఈక్వలెంట్స్ ఏది ఉన్నా అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈక్వలెంట్ అని మెన్షన్ చేశారు అందులో. సో ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ ఎగ్జామినర్ పోస్ట్కి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 80 మార్క్స్ సిబిటి టెస్ట్ ఉంటుంది, 40 మార్క్స్ జీకే, 40 మార్క్స్ ఇంగ్లీష్, మళ్ళీ 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సిబిటిలో మెరిట్లో వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో 1:3 పద్ధతిన సెలెక్ట్ చేస్తారు. కాపీస్ట్ పోస్ట్ 66 పోస్టులు మొత్తం. హైదరాబాద్లో 4, ఖమ్మంలో 2, కరీంనగర్లో 16,
మహబూబ్నగర్లో 18, మెదక్లో 9, నిజామాబాద్లో 1, నల్గొండలో 7, రంగారెడ్డిలో 7, వరంగల్లో 1, హైదరాబాద్లో 6. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఇంటర్ ప్లస్ టైపింగ్ సర్టిఫికేట్ హయ్యర్ గ్రేడ్. వీళ్ళు ఉన్న ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదు, సరిపోని అభ్యర్థులు లేకుంటే లోయర్ గ్రేడ్ వాళ్ళని కూడా అలో చేస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. 50 మార్క్స్ సిబిటి కండక్ట్ చేస్తారు, 30 మార్క్స్ స్కిల్ టెస్ట్, 20 మార్క్స్ ఇంటర్వ్యూ. సిబిటిలో 25 జీకే, 25 మార్క్స్ ఇంగ్లీష్, 10 క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. టైం డ్యూరేషన్ 1 అవర్. రికార్డ్ అసిస్టెంట్ మొత్తం 23, కరీంనగర్లో 3, మహబూబ్నగర్లో 8, మెదక్లో 5, నిజామాబాద్లో 4, నల్గొండలో 6, హైదరాబాద్లో 5. ఇది ఇంటర్ క్వాలిఫికేషన్. ఇలాంటి టైపింగ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, ఇంటర్తోని అప్లై చేసుకోవచ్చు. ఇందులో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే 80 మార్క్స్ సిబిటి టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. 80లో 40 మార్క్స్ జీకే, 40 మార్క్స్ ఇంగ్లీష్. టైం డ్యూరేషన్ 1 గంటన్నర. ప్రాసెస్ సర్వర్. ఇది ఓన్లీ ఎస్ఎస్సి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మొత్తం 63 పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్లో 5, మెదక్లో 9, నిజామాబాద్లో 10, నల్గొండలో 7, హైదరాబాద్లో 22. అంటే మొత్తం 80 మార్కులకు సిబిటి కండక్ట్ చేస్తారు. అందులో 40 జీకే, 40 ఇంగ్లీష్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. టైం డ్యూరేషన్ 1 గంటన్నర. ఇందులో సిబిటిలో మెరిట్ వచ్చిన వారికి 1:3 పద్ధతిన 20 ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మార్క్స్ 20 మార్క్స్. మేము అయితే ఇందులో నోటిఫికేషన్లో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అని ఏం మెన్షన్ చేయలేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ ఉండి ఈ ఎగ్జామినేషన్ అయిపోయి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆ టైం వరకు మీ డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ టైం వరకు మీకు వచ్చింది అనుకో, మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి, ఏం కాదు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీకు ఆ సర్టిఫికేట్ లేదంటే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మార్క్ చేసిన కానీ ఈ మార్క్ చేసిన అన్ని మన టైపింగ్ సర్టిఫికేట్ లేని జాబ్స్ అన్నట్టు. ఇందులో టైపింగ్ సర్టిఫికేట్ లేకుండానే మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ, ఎగ్జామినర్కి ఇంటర్, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్, ప్రాసెస్ సర్వర్కి ఎస్ఎస్సి. ఇలా మీరు ఈ 5 పోస్టులకి మీరు ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్, చాలామంది టైపింగ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటారు. ఈ 5కి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఏంటంటే ఈ ఎగ్జామ్ ఫీజు అన్నది ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసినా కానీ 800 ఖచ్చితంగా కట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 400. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను అందరికీ. నెక్స్ట్ వీడియో ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఏంటిది, ఈ పోస్టులకు ఏ సిలబస్ కావాలో అది పోస్ట్ చేస్తా. అందుకని మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. మాది వీడియోకి లైక్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.